జోగి రమేష్ను అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జోగి రమేష్ను ఆయనతో పాటు ఎమ్మెల్సీ మహమ్మద్ రుహుల్లా పరామర్శించారు. టీడీపీ గుండాలు దాడికి పాల్పడి ధ్వంసం చేసిన జోగి రమేష్ ఇంటిని వారు పరిశీలించారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందో లేదో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉందని అంజద్ భాషా మండిపడ్డారు. దాడులకు పాల్పడుతున్న వారికి పోలీసులు రక్షణగా నిలుస్తూ ఉండడం, శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ చార్జ్ చేయడం వంటి పరిణామాలను ప్రజలు గమనించాలన్నారు అంజద్ భాషా. శ్రీశైలంలో శివభక్తులు పాదయాత్ర ద్వారా మరి భగవంతుని దర్శనం కోసం వస్తారు శ్రీశైలానికి. మరి అక్కడ ఆ భక్తుల మీద మరి పోలీసు వాళ్ళు ఏ రకంగా లాఠీ చార్జ్ చేసి మరి ఆ గుంపును చెదరగొట్టే దానికోసం మరి లాఠీ చార్జ్ ఏ రకంగా చేశారో మనం చూసాం. మరి అక్కడ దేవుని దర్శించుకునే దానికోసం వచ్చే భక్తులకు మరి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు. మరి ఇక్కడ ఒక మాజీ మంత్రి ఇంటిపైన మరి పెట్రోలు మరి యాసిడ్ బాంబులు విసురుతా ఉన్నా కూడా మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు ప్రేక్షక పాత్ర వహిస్తూ మరి వాళ్లకు సహకరించే కార్యక్రమం చేస్తారు. మరి అక్కడ మాత్రం లాఠీ చార్జ్ చేయరు. అంటే దీని అర్థం ఏంటి? ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.